వాళ్ళందరూ ఎందుకు ఇక? ఓకే 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 శంకరన్న, ఒక విషయం చెప్పండి. మీరు చేస్తున్నారు, కొంత అభివృద్ధి చేస్తున్నారు, ఇచ్చిన 6 గ్యారంటీలు అవస్థలు పడుతూ కూడా మీరు అమలు చేస్తున్నారు అరకొరగా. దానికి విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు, తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో అంటే ఇప్పుడు 32 నెలల పాలన మీది ముగిసింది, మరొక 28 నెలలు మీకు సమయం ఉంది. అయినప్పటికీ కూడా ఒక్కొక్క నాయకులు ఈ విధంగా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం కావచ్చు. అదే క్రమంలో మరి ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? రేవంత్ రెడ్డి అయితే ఇంకా ఖచ్చితంగా 28 నెలలు ముఖ్యమంత్రిగా ఉంటారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో మంత్రుల కూతుర్లు కావచ్చు, తర్వాత మంత్రులు కావచ్చు, అదే క్రమంలో ఎమ్మెల్యేలు కావచ్చు, సో క్యాబినెట్ హోదాల్లో ఉన్నవారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, 10 ఏళ్ల తర్వాత మీకు ప్రజలు అధికారం కట్టబెట్టిన తర్వాత ఇలాంటి కామెంట్ చేయడాన్ని మీరు ఎట్లా సమర్థించుకుంటారో ఏం చెప్తారు? అన్న, మీరు ఇందాకనే చెప్పినాను, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటది. తర్వాత వాళ్ళ మనోభావాలు అర్థం చేసుకోవాలి. టీపీసీసీ ప్రెసిడెంట్ గారు చూస్తా ఉన్నారు, డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఒకటి ఉన్నది, మల్లారావు గారు ఉన్నారు, దాన్ని వాళ్ళు పిలిపించి మాట్లాడతారు. ఇప్పుడు నోటీసులు ఇచ్చినారు, నోటీసుల మీద వాళ్ళు ఏం స్పందన ఉందో పార్టీ చూసుకుంటది. ఎందుకంటే అది రాజగోపాల్ రెడ్డి గారి స్థాయి నాది కాదు, ఆ తర్వాత కొండ సురేఖ స్థాయి నాది కాదు. ఈవెన్ దో కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ ప్రెసిడెంట్ గారు ఉంటారు, మా మీనాక్షి మేడం ఉంటది, వాళ్ళిద్దరు కూడా వీళ్ళని పిలిపించి వాళ్ళ మనోభావాలకి ఎక్కడ దెబ్బతిన్నదో, తర్వాత వాళ్ళకి ఏం అన్యాయం జరిగిందో పార్టీలో చర్చ చేస్తారు, తప్పకుండా చర్చ చేస్తారు, వాళ్ళకి న్యాయం చేస్తారు. అదేవిధంగా మళ్ళా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే ఉంటారు, కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోతారు. రేపే కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ వాళ్ళే ఇస్తారు. ఓకే, మల్లు రవి గారు క్రమశిక్షణ సంఘానికి సంబంధించి ఆయన చైర్మన్గా నియామకమైన తర్వాత కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ఇది మొదటిసారి కూడా చేయడం కావచ్చు. మీరు ఏం చర్యలు తీసుకున్నా బయటకైతే కనిపించట్లేదు. సో స్వేచ్ఛ ఎక్కువనే, కానీ ఆ స్వేచ్ఛకు సంబంధించిన మరి అడ్డు అదుపు చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది, కానీ అవి ఏం కనిపించట్లేదు.